good dynamic leader actually of our institute of Prakash Mystic. Please, Sudhakar Babu, please come over and deliver your. అందరికి నమస్కారం. నేను డాక్టర్ సుధాకర్ బాబు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ప్రొఫెసర్గా, హెచ్ఓడిగా అనాటమీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. దీనికి ముందు ఎఫ్ఏసి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్గా కూడా ఇక్కడ చేశాను, వైస్ ప్రిన్సిపల్గా కూడా చేశాను. ఇవాళ మనకి మన గ్రేటెస్ట్ ఇండియన్ ప్రపంచ మేధావి బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా, ఈ 133వ జయంతి సందర్భంగా, దీనికి ముందు ఒక 1 month నుంచి మేము ఏం చేసామంటే, మన కాలేజీలో, మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్లో ఒక అసోసియేషన్ అనేది లేదు. ఇక్కడ రకరకాల భావజాలం, రకరకాల చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద డాక్టర్స్ నుంచి చిన్న స్వీపర్ వరకు కూడా అందరూ ఎంప్లాయీస్. అందరూ ఐకమత్యం ఉండాలి, అందరూ ఈక్వాలిటీ ఉండాలి. ఒకరినొకరు నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది భావం అనేది ఒక జాబ్ చేసే దాంట్లో ఉంటుంది తప్పితే, క్యాడర్లో ఉంటుంది తప్పితే మానవత్వంలో ఉండదు. దీంట్లో భాగంగా మనం ఒక అసోసియేషను, అందులో ఆ అసోసియేషన్ కూడా ఒక భారతదేశంలో ఓ ప్రపంచాత్మకంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తింపు పొందుతూ ఎదుగుతూ ఉన్నారు. ఈ మధ్యనే అక్కడ తెలంగాణలో కూడా 125 విగ్రహం పెట్టారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా 125 విగ్రహం పెట్టారు. వాటి పేరు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. అంటే సోషల్ జస్టిస్ ఇంకా జరగటం లేదు కదా, ఇంకా ఎక్కడో దానికోసం అని చెప్పి అలా అంబేద్కర్ గారి వల్ల ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంది. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఆ పేరు మీద మనం ఒక అసోసియేషన్ పెట్టుకొని, ఇది కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేకుండా మనం పెట్టుకోవాలని చెప్పేసి, ఒక గొప్ప వ్యక్తిని ఆయన పేరు మీద పెట్టుకొని మనం సర్వీస్ చేసుకుంటూ అందరికీ ఆ భావజాలాన్ని వాళ్ళ ప్రజల్లో ఇంకల్కేట్, అంటే దాన్ని చూపించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో నాకు వచ్చింది. అలా ఒక చిన్న టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, వాళ్ళందరూ కూడా చాలా ఏదో చేయాలి అని ఒక తపంతో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం అసోసియేషన్ స్టార్ట్ చేసాము. ఈ అసోసియేషన్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు. ఈ రీసెంట్గానే మనం ఆ పేరు మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ నెంబర్ 104/2024. ఆ రిజిస్ట్రేషన్ వెంటనే కలెక్టర్ గారిని కలిసాము, ఆయన ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ప్రిన్సిపల్కి చెప్పాము, సూపరింటెండెంట్ గారు డిజిహెచ్ చెప్పాము. ఆ తర్వాత దాన్ని పురస్కరించుకొని మనం లెటర్ హెడ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మా సభ్యులు చాలా ఎంతూజియాస్టిక్గా వాళ్ళు ఏం చేశారంటే, ఒక బ్లడ్ డొనేషన్, ఇక్కడ ఎంతో పేద స్టూడెంట్స్, పేద పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి బ్లడ్ లేక చాలామంది చనిపోతూ ఉంటారు. వెంటనే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్లడ్ బ్యాంకు, బ్లడ్ పెట్టాలని చెప్పి మా ఎంప్లాయీస్ సభ్యులు, బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులంతా కూడా దాని వెంటనే బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ అసోసియేషన్ బ్లడ్ డొనేషన్ ఇచ్చారు, అది ఒక మంచి అచీవ్మెంట్. ఆ తర్వాత ఇవాళ బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి సంబంధించి ఇక్కడ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో, సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో జరగాలని చెప్పి అనుకున్నాం. సండే కావటం వల్ల ఆయన పని ఉంది, ప్రిన్సిపల్ గారు రాలేకపోయారు, సూపరింటెండెంట్ గారు వచ్చారు. ఇది అసోసియేషను. మనకి ప్రతి ఒక్కరూ ఆ అంబేద్కర్ గారిని తెలుసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి అంటే దళితుడు అనే ఒక ముద్ర అనేది పడిపోయింది. అంటరానితనం అనే ఒక పిచాచి భారతదేశంలో ఉంది.
ఆ అంటరానితనం ఆయన కూడా అనిపించాడు. స్కూల్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కాలేజీల్లో అనుభవించి ఈ భారతదేశంలో ఇలాంటి వివక్షత ఎందుకుందని చెప్పి తపన పడి ఆలోచించి ఆయన ఒక విషయం మనం చెప్పుకోవాలంటే స్వతంత్రం మనకి లేదు 1947లో వచ్చింది. దానికి ముందు నుంచి కూడా ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడి భారతదేశం స్వతంత్రం కోసం. ఈయన కూడా స్వతంత్ర పోరాటంలో ఉంటూనే ఈయన ఆలోచించిన విధానం వచ్చేసి చాలా గొప్ప విధానం. ఇక్కడ దాదాపు ఈ అన్‌టచబిలిటీ అనేది ఉంది. ఈ కుల వ్యవస్థ ఉంది. ఇది పోవాలంటే ఏం చేయాలా? స్వతంత్రం వస్తే వెంటనే పోతుందా? లేకపోతే వీళ్ళకి ఏం చేయాలి? ఈ స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత కుల వివక్ష ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. దానిపైన పోరాటం చేయాలి అని చెప్పి ఆయన ఆలోచన విధానమే గొప్ప. 85% ఉన్న ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కోసం వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నాయి? స్కూల్లో వివక్ష, తర్వాత గుడికెళ్తే వివక్ష, ఎక్కడికి వెళ్ళినా కూడా వివక్ష, అంటరానితనము. దాన్ని ఆయన ఎంతో ఇదిగా దాన్ని అలాగా ఆయన ఎంతో ఆలోచించి ఆ తర్వాత దీనికోసం ఒక నాలెడ్జ్ నేను సంపాదించాలి, ఈ నాలెడ్జ్‌తో కొట్టాలి వీళ్ళని అని చెప్పేసి ఎన్నో డిగ్రీలు చేశాడు. అమెరికాలో, లండన్‌లో రకరకాలు చేసేసి లాయర్ ఏంటి, వాట్ ఈస్ ఇయన్నీ కూడా ఈ సింబల్ ఆఫ్ నాలెడ్జ్, సింబల్ ఆఫ్ ఆయన చాలా ఎన్నో డిగ్రీలు దాదాపు 32 డిగ్రీలు సాధించి ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ పోరాటం అనేది కొనసాగించాడు. ఈ పోరాటంలో విజయం సాధించాడు. స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆయన డిగ్రీలో ఆయన నాలెడ్జ్‌ని గుర్తించి ఆయనే ఒక దిక్సూచి అయిపోయాడు. మనకి రాజ్యాంగం రాసుకోవడానికి. ఆ రాజ్యాంగం రాయటానికి అంబేద్కర్ గారు ఉన్నారని చెప్పి వివిధ దేశాలు కూడా ఆయన్ని చూపించాయి. ఆయన చేత రాయించుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులకు చెప్పడం జరిగింది. ఆయన పిలిచేసి ఆయన కాన్స్టిట్యూషన్ హెడ్‌గా ఉండి మొత్తం ఆయన పైన వేసుకొని ఈరోజు వీళ్ళు అనగాని జీవితాలు అట్టచ్చిపొట్టి పోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఒక రిజర్వేషను అనే ప్రతి దాంట్లో ఉద్యోగాల్లో పొలిటికల్ రిజర్వేషను, జాబ్స్ రిజర్వేషను, ఈ స్టడీస్‌లో ప్రతి చోట అనేది అది పెడితే కొంత వరకు పైకొస్తారు. లేకపోతే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. స్లేవరీగా మిగిలిపోతారని ఆలోచించి ఆయన ఫైట్ చేసి ఆ కాన్స్టిట్యూషన్‌లో రిజర్వేషన్ అనేది తీసుకొచ్చాడు. దానివల్ల ఈరోజు దాదాపు 50% ఆఫ్ ది చాలా చేంజెస్ అయితే జరిగినాయి విలేజెస్‌లో అన్ని చోట్ల. ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడ కూర్చొని ఈ స్థాయి వరకు వచ్చామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానము, ఆయన ఇచ్చిన ఒక మనకి ఒక ఆధారం అని చెప్పి నేను నమ్మేసి ఇలాంటి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆయన అనేది ఒక ఇండియన్. ఇక్కడ ఆయన కులానికి సంబంధం లేదు. మనుషులందరూ అర్థం చేసుకోవాలి. ఆయన గ్రేటెస్ట్ ఇండియన్. ఆయన పవర్ ఆఫ్ నాలెడ్జ్‌ని తీసుకోవాలి. ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఒకప్పుడు జీసస్ క్రైస్ట్ ఆయన భావజాలాన్ని అందరూ తీసుకొని ఆయన దానికి ముందు దానికి వెనకనే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పి మనకి ఎలాగైతే పడిందో 2000 సంవత్సరాల తర్వాత, అలాగే ఇప్పుడు ఆయన అంత ప్రభావితం చేశారు. ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అంత ప్రభావం చేస్తూ ఉన్నాడు కాబట్టి చేస్తూ పోతూ ఉండాల్సిందే. అలాంటిది ఇంకా దేశాలు అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇంకా భారతదేశంలో ఇంకా ఒక చిన్న పర్సెంటేజ్ ఇంకా అలాంటి భావజాలంతో ఉన్నారు. అవన్నీ పోవాలని మనం ఆయన ఆలోచన విధానాన్ని అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ లేకుండా అందరూ అన్ని కులాల వాళ్ళు తెలుసుకోవాలి. ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. ఆయన హ్యుమానిటీ అంటే మానవతావాది మనిషి. ఆయన చేసిన సేవలు మహిళలు చేశాడంటే ఎంత గొప్పగా చేశాడనేది అందరికీ తెలిసిందే. మహిళలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలోనే కాదు అన్నింటిలో ఉన్న మహిళలు వాళ్ళ వివక్షకు గురయ్యి ఆ మహిళంతా ఎక్కడంటే వాళ్ళు వంటింటి కుందేళ్ళలాగానో లేకపోతే వాళ్ళు ఒక అలా చిన్న బానిసలుగా చూపడుతున్న వాళ్ళని కూడా అసలు మహిళల పట్ల, వాళ్ళ చదువుల పట్ల, వాళ్ళ స్వాతంత్రం పట్ల వాళ్ళకు కూడా ఆస్తి హక్కు ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ కులానికి సంబంధం లేదు. ఒక గ్రేటెస్ట్ ఇండియన్‌గా మనం చూడాలి. ప్రతి కులంలో ఆయన ఉన్న వ్యక్తులందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆయన ఎదుగుతూ పోతూ ప్రతి ఒక్క కంట్రీలో ఈరోజు ఆయన బర్త్‌డే జరుపుకుంటున్నాము. అలాగే మన దేశంలో మన గల్లీలో కాకుండా, ఇన్‌స్టిట్యూషన్‌లో కాకుండా
దేశంలోనే కాకుండా ఇతర దేశాలు, ఎన్నో దేశాలు ఆయన తీసుకుంటున్నాయి. అన్ని దేశాలకు ఒక హెడ్ అని ఉంటుంది. హెడ్ క్వార్టర్, దాటికి యునైటెడ్ నేషన్ అంటాము. యునైటెడ్ నేషన్లో ఇవాళ ఆయన బర్త్డే జరుపుకుంటున్నారు. దాని పేరే మనకి ఆయన వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటున్నారు. వరల్డ్ నాలెడ్జ్ డే ఎంత గొప్ప పదం అది. ప్రపంచ విజ్ఞాన దినోత్సవం, ప్రపంచ జ్ఞాన దినోత్సవం, అంబేద్కర్ బర్త్డే అని అంటేనే పులకిస్తుంది మనకి. ఎందుకంటే మన ఇండియన్లు ఎంతో కష్టపడి ఆ స్థాయికి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన ముందుకు తీసుకెళ్ళి అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మనం మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో ఒక అసోసియేషన్ అని పేరు మీద మనం రిజిస్టర్ చేసుకోగలిగాను. అంటే దాని పట్ల అందరికీ ఇక్కడ ఉన్న పేద పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వాలని, దాని ద్వారా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని తెలుసుకొని గొప్పగా మనం ఒక మంచి సహృదయం కలిగి ఉండాలని, పక్కవాడి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని, కులానికి మీద ప్రతి ఒక్కరూ ఇతర కులాలు కూడా ఆ కులానికి కుల వివక్షత వ్యతిరేకంగా పనిచేయాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆలోచించాలని చెప్పి ఉద్దేశంతో ఇలాంటి భావంతో నేను చేశాను. దీనికి ఆనరల్ ప్రెసిడెంట్గా ఉంటూ మిగతా పిల్లల్ని, ఒక ఫార్మసిస్ట్ని, ఒక బీసీ ప్రెసిడెంట్ చేశాను నేను. ఒక టెక్నీషియన్, అతను డయాలసిస్ టెక్నీషియన్, ఒక అటెండర్ని జనరల్ సెక్రటరీ చేశాము. ఏసీ మెకానిక్ అసోసియేట్ ప్రెసిడెంట్ పెట్టాను. ఒక ఫార్మసిస్ట్ని మనం ట్రెజరీగా పెట్టుకున్నాము. దీనికి కోఆర్డినేటర్గా డాక్టర్స్ని కూడా పెట్టాము. ఇలా ప్రతి చిన్నవాళ్ళు ఎంత చేయాలి, వాళ్ళు చేసే ఉద్యోగాలు చిన్నయైనా వాళ్ళ భావజాలం చాలా గొప్పగా ఉంది, వాళ్ళు సర్వీస్ చేయాలను అలాగా ఇది ఏర్పడింది. దీంట్లో భాగంగా వితిన్ ఫ్యూ డేస్లోనే మేము కార్యక్రమం చేస్తున్నాం. దానికి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ కూడా మన గ్రేటెస్ట్ ఇండియన్ ప్రపంచ మేధావి బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథులు అడిషనల్ డిఎంఈ అండ్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్ సార్ గారికి, అదేవిధంగా మన వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆఫ్ అనాటమీ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా కొలీగ్స్ మిత్రులు, అదేవిధంగా సమాచారం ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని ఈరోజు ఈ విధంగా చూడటం. అందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నింపుకొని ఎంత గొప్పగా ఈరోజు పిల్లలు మాట్లాడారంటే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది, చాలా సంతోషం వేస్తుంది. మన దేశానికి, మన రాష్ట్రానికి, యావత్ ప్రపంచానికి కావాల్సినటువంటి స్ఫూర్తి ఇదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ టైంలో ఎంతో అణిచివేత, అంటరానితనం రాజ్యపెడుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఫెసిలిటీస్ లేకున్నా కూడా అంత గొప్ప చదువు చదివి మనందరి భవిష్యత్తు కోసం ఎంత గొప్ప కళ్ళు కన్నాడో నిజంగా ఆ మహానుభావునికి మరి ఏ విధంగా మనం నివాళులర్పించినా తక్కువే. వాళ్ళ కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. ఫస్ట్ అమ్మాయి చెప్తూ, రాజు అనేవాడు దేశంలో మాత్రమే పూజింపబడతాడు కానీ విద్యావంతుడు అన్ని రకాలుగా అన్ని ప్రదేశాల్లో పూజింపబడతాడంటే అది నిజంగా అతిశయోక్తి కాదు. అది మన అనుభవం. ఈరోజు దళిత బిడ్డలు కాబట్టి ఎంతో మంది గొప్ప గొప్ప పదవులు అలంకరించి ఈరోజు రాష్ట్రపతి స్థాయికి కూడా ఎదిగినారంటే అది కేవలం మన బిఆర్ అంబేద్కర్ గారి చదువు మాత్రమే. కాబట్టి ఈ విధంగా మనం నిజంగా తెలుసుకోవడం, వారికి గొప్ప నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా అవసరం. అయితే వారు కనులు అవన్నీ నిజంగా సార్థకం అవుతున్నాయా? ఇప్పటికే మనం నిజంగా ఆలోచిస్తే దాదాపు మన 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో కూడా మన దళితులు, బిడ్డలు, మహిళలు అనేక రకాలుగా అణదొక్కబడుతూ, ఇంకా వివక్షకు గురవుతూ, ఇంకా కూడా ప్రవేశం లేని సందర్భాలు మనం అక్కడక్కడ చూస్తారు.
నిజానికి మనం ఆయనకి నివాళి అంటే అలాంటి సందర్భాలను మనం గుర్తించి ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పటికి కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్ మొదలుకొని అటెండర్ స్థాయి వరకు కూడా కొత్త గొప్ప వివక్షకు గురుతున్నారు. అలాంటి వివక్షకు గురవుతున్న సందర్భంలో ఎవరైతే బాధపడుతున్నారో వారికి అండగా నిలిచి వారికి మనం తోడుగా ఉండి వారిలో మనం మనోస్థైర్యాన్ని నింపి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పేసి ఒక స్ఫూర్తిని ఇవ్వగలిగితే అది ఆయనకి నిజంగా మనం అర్పించేటువంటి నివాళి. దాంట్లో భాగంగానే ఈరోజు మన సుధాకర్ సార్ యొక్క ఆలోచన విధానంతో, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి మన 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 మెడికల్ కాలేజ్ వరకు చూస్తే నిజంగా అభినవ్ అంబేద్కర్ అంటే మన సార్ని చూడాలి. ఎందుకంటే ఆయన చేసేటువంటి పనులు అయితేనేమి అన్ని కూడాను అందరికి స్ఫూర్తిదాయకం కూడా. ఆయన మనసులో నుంచి పుట్టిన ఒక చిన్న ఆలోచనే ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్, దాన్ని కూడా ఒక గొప్ప స్ఫూర్తి కోసం ప్రారంభించి ఈరోజు ఒక అందరికీ ఒక 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 ఆదర్శంగా తీసుకునేటట్లు నిన్న బ్లడ్ బ్యాంక్ లో మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఎంప్లాయీని గౌరవించాలనే ఉద్దేశంతో క్యాడర్తో సంబంధం లేకుండా వాళ్ళకందరికీ సమానంగా ప్రెసిడెంట్ అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, ఇవన్నీ కూడాను ఈరోజు వాళ్ళందరికీ పంచి ఒక మంచి స్ఫూర్తిని, ఒక మంచి దశని ఏర్పాటు చేసి మన హాస్పిటల్లో కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి మనందరం కూడాను ఇలాంటి ఒక సేవా దృక్పథంతో ముందర వెళ్ళి మన హాస్పిటల్లో ఎవరైనా కూడా సమస్యలు వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం వెనుకడు వేయకుండా ముందరుండి గట్టిగా మనం మన వాళ్ళందరి యొక్క హక్కుల కోసం, వారి యొక్క అవసరాల కోసం అందరం గట్టిగా నిలబడితే గనక నాకు నేను అనుకోకుండా మనందరి కోసం అనే యొక్క భావనలో ముందుకు వెళ్తే కనుక ఇది రాబోయే తరానికి కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కొనసాగించి మనందరం కూడా ముందుకు పోదాం. ఏ అవసరానికి ఎవరున్నా కూడా ఇద్దరిని పరిచయం చేస్తారు కాబట్టి సార్ ఎవరు కూడా నాకు ఎవరు లేరు అనుకోకుండా మేమందరం ఉన్నామనే ఉద్దేశంతో ముందుకు పోదామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆయన మనకి అద్భుతమైన ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఆ రిజర్వేషన్స్ అనేవి ఉపయోగించుకొని మనం ఎదగడంతో పాటు మన ఎదుటి వారిని కూడా ఎదిగే విధంగా మన వంతైన సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఒక దళితులమైంది కూడా ఒక మిగతా అత్యున్నత వర్గాలతో కూడా ప్రతి దానిలో పోటీ పడాలని కూడా నేను ఆకాంక్షిస్తూ తెలియజేసుకున్నాను. కారణము ఒక ఎంతో మంది ఎఫర్ట్ ఉంటేనే ఇట్లా మనం ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాము. సో we should give a great applause to Sudhakar sir and all the members who made this occasion, and also we all formed a society. So we should be very grateful to you, sir. Thank you very much, sir. And only one word I will say. The Ambedkar said that a society is improving or not will be decided by the women education. So women should be. Good morning to the respected dignitaries on the dais. Actually, the association, Dr. B.R. Ambedkar Employees Association, Government Medical College and Government General Hospital, Ongole. ఈ అసోసియేషన్ ఫామ్ చేయడంలో సుధాకర్ సార్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. సారే పర్సనల్గా మా అందరికి కాల్ చేసి ఇలా అసోసియేషన్ ఫామ్ చేస్తున్నాము, సో మీరు సహకరించాలి అన్నట్లు. అందుకే చాలా షార్ట్ టైంలోనే ఈ అసోసియేషన్ ఫామ్ అవడం జరిగింది. అండ్ నిన్న ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వై వీఆర్ ఆల్సో బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాలి అంటే ఎలాంటి అవకాశాలు, వసతులు, ఎలాంటి అవకాశాలు లేని సమయంలో చాలా డిగ్రీ చేశారు కష్టపడి. కానీ ఈ రోజు ఈ కాలంలో మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఇంకా మంచి పొజిషన్ లోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ.
Very good morning, all of you. First of all, I want to congratulate Dr. B.R. Ambedkar, Government Medical College and Government General Hospital Employees Association. Hearty congratulations. Raju, Iyer Raju, Prasad, మీరందరూ కూడా for the past 5 years I'm attending this. ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాము, కానీ ఈసారి ఇంకా పెద్దగా కొత్త కళ వచ్చింది సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ సుధాకర్ ఐ థింక్. సో సుధాకర్ బాబు సార్, once again I'm hearty congratulations for the association with registration ఇచ్చినందుకు, and very happy. So today we are all here. So Ambedkar గారి బర్త్డే, హ్యాపీ బర్త్డే టు హిమ్. అండ్ మనందరం కూడా ఈరోజు ఇంత సంతోషంగా కలుస్తున్నాము. ఒకటి, ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళారు అంటున్నాను కదా. సో ఎవరు అయినా కానీ ఇప్పుడు మనం ఇంత ఈజీ లైఫ్, ఇంత హ్యాపీ లైఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ లీడర్స్. వాళ్ళందరూ చాలా కష్టపడితే మనం ఇప్పుడు మన కేక్ వాక్ అయిపోయింది జీవితం. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాము, స్టేట్కి వచ్చాము. సో వీ షుడ్ మోటివేట్ సమ్వన్. మనం కూడా మనం ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నామో ట్రైంగ్ టు ఫైట్ ఫర్ దట్ ప్రాబ్లం. క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అని కూడా ఆలోచించండి. అందరికీ బాధ్యత ఉంటుంది, మనందరం బాధ్యతగా ఉండాలి. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఎంప్లాయీ, ఎలా అయినా కూడా మనం బాధ్యత అనేది ఉండాలి. సో ఆయన ఎంత బాధ్యతగా ఉంటే ఈ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. సో ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయన ఎన్ని చదువుకున్నారు, ఎన్ని డిగ్రీస్. ఆయన చదువు అయిపోయి మోర్ దాన్ 70 years అయి ఉంటుంది ఇప్పుడు. బట్ ఆయన డిగ్రీస్ కూడా మనం చేయలేకపోతే. సో ఇప్పుడు మీరు కూడా అంతే మోటివేట్ అయ్యి ఇంకా బాగా చదువుకోండి, ఇంకా ఎక్స్ట్రా డిగ్రీస్ సంపాదించండి అండ్ మేక్ అవర్ సొసైటీ స్ట్రాంగ్. సో ఎప్పుడైతే ఫీమేల్ ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఆల్రెడీ మన కాలేజ్ లో అంతా కూడా ఫీమేల్ స్ట్రెంగ్త్, నర్సింగ్ కాలేజ్ లో, మెడికల్ కాలేజ్ లో. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వల్లే మనందరం కూడా ఇంత బాగా జీవితంలో పైకి రాగలుగుతున్నాం. మన వల్ల ఒక్కరైనా మోటివేట్ అవ్వాలి జీవితంలో అనుకోండి, మన వల్ల ఒక్కరు కూడా కష్టపడకూడదు అనుకోండి. అండ్ వీఆర్ ఆల్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్, అందరం మెడికల్ అండ్ హెల్త్ లో ఉన్నాం. సో బీ కైండ్ టు యువర్ పేషెంట్స్, బీ కైండ్ టు ద పీపుల్ హూ ఎవర్ కమ్ టు యూ. ఒకళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళని నీచంగా చూడకూడదు, నువ్వు మాత్రమే చేయగలిగావని నీ దగ్గరకు వచ్చారు. సో ట్రై టు హెల్ప్ దెమ్. అది మీరు జీవితంలో అలవాటు చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ I congratulate all the association members and I'm very happy to be here with you all. And thank you very much, Dr. Sudhakar sir, for giving me this opportunity and taking part in this program. Once again, thank you all. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ అంబేద్కర్ జయంతి. మనం ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారే, అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. అంబేద్కర్ గారి గురించి డిస్కస్ చేయాలంటే అదొక ఎంబీబీఎస్ సబ్జెక్ట్ అంటే పెద్ద సబ్జెక్ట్. కానీ ప్రతి ఒక్కళ్ళు దొరికిన టైంలో, ఖాళీ టైంలో ఎంతో అంత అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే అదొక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా మీకు పనికి వస్తుంది. సో అంబేద్కర్ గురించి అందరూ తెలుసుకోండి, ఆయన ఒక ఇన్స్పిరేషన్లా తీసుకోండి. సో నేను కొన్ని విషయాలు నేను ఇన్స్పైర్ అయిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఆ టైంలో ఏం ఫెసిలిటీస్ లేని టైంలోనే ఆయన ఇంత గొప్ప వ్యక్తి అయ్యాడు. ఆ టైంలో కూర్చోడానికి లేదు, ప్రాపర్గా తినడానికి లేదు, తనిఖీలు కావడానికి లేదు. అటువంటి ఫెసిలిటీస్ ఉంటే మనం ఏం చేసే వాళ్ళం, కూర్చొని ఆడటం లేదా తలుపులు వేసుకొని బాధపడటం చేసాం. కానీ ఆయన అది యాక్సెప్ట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఫైట్ చేసి హీ ఓవర్కమ్ ద ప్రాబ్లం, ఓవర్కమ్ చేసి ఇక్కడ గొప్ప వ్యక్తిలా ఉన్నారు. సో అట్లా ఓవర్కమ్ చేసి ఫైట్ చేసే కెపాసిటీలో ఉండాలి. సెకండ్ పాయింట్, నాలెడ్జ్. సపోజ్ మీరు నర్సింగ్ ఉన్నారు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, నాలెడ్జ్ అనేది అక్కడ లిమిట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నర్సింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రొఫెషన్, అక్కడ లిమిట్ అవ్వాల్సిన లేదు. సో నర్సింగ్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన చాలా మంది ఉన్నారు, ఐపీఎస్ అయిన ఉన్నారు. ఎంబీబీఎస్ నుంచి ఐఏఎస్, నా ఫ్రెండ్స్ 150 స్టూడెంట్స్ అయితే మేము 150లో 6 members ఐఏఎస్ ఉన్నాం ఎంబీబీఎస్ కాలేజ్లో. సో అక్కడే లిమిట్ అవ్వాల్సిన లేదు. నాలెడ్జ్ అనేది కంటిన్యూస్ ఎక్వైరింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏబీవీపీ కమిషనర్ ఉన్నారు కదా, ఆయన క్లాస్మేట్ ఎంబీబీఎస్. సో అక్కడే లిమిట్ అవ్వాల్సిన లేదు. మనం అందరం కంటిన్యూస్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఇంకా వీళ్ళు రిజర్వేషన్లో వచ్చారు, వీళ్ళు వెనకాల ఉంటారులే, క్లాస్లో వెనకాల కూర్చుంటారులే, వీళ్ళేం చదవరులే అనే ఫీలింగ్లో ఉండకూడదు. వీళ్ళు టాపర్స్లో ఉండాలి అనే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏ సిద్ధాంతం ఫాలో అవుతారు, వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు. సో మనం వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్లో ఉండాలి, మనం క్లాస్లో టాపర్స్లో ఉండాలి, మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు మంచి పొజిషన్లో సెటిల్ అయితే ఊళ్ళో మిమ్మల్ని చూసి ఇంకో వాళ్ళు చదువుకోవాలనే ఫీలింగ్ రావాలి వాళ్ళకి. సో
ఇంకా అంబేద్కర్ గారు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో మనం ఎడ్యుకేట్ అయ్యాం. నా క్లాస్లో నా ఫ్రెండ్ ఒకడు నాతో పాటు జాయిన్ అయిన వాడికి ఇంతకుముందు ఏదో ర్యాంక్ వచ్చింది. అంటే నా ఫ్రెండ్ ఒకడు ఎస్టీ పర్సన్ అనమాట, ఆయన బాగా విలేజ్ నుంచి వచ్చాడు. ఆయనకి 2005లోనే ర్యాంక్ వచ్చి ఆయన ఎంబీబీఎస్ ఎట్లా అప్లై చేయాలో తెలియక 2005లో జాయిన్ అప్పుడు 2006లో జాయిన్ అయ్యాడు. సో అట్లా విలేజ్లో కొంతమందికి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎట్లా తీసుకోవాలనేది తెలియదు చాలా మంది. సో అది ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అంబేద్కర్ గారి వల్ల చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. అవి చాలా మందికి తెలియదు. మనకి లోన్స్ వస్తాయి, 35% సబ్సిడీ వస్తుంది, 10th క్లాస్ పాస్ అయితే వెహికల్ తీసుకునే ఫెసిలిటీ వస్తుంది. ఎంతమందికి ఐడియా ఉంది అది? సో అట్లా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. మనకు ఫైనాన్షియల్ సొసైటీ ఉంది. అంటే ఇప్పుడు లోన్స్ కొంతమంది ఆపారు, కానీ నెక్స్ట్ ఇయర్ వస్తే లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి. సో అది మీరే ఫస్ట్ తెలుసుకోవాలి, మీరు మీ విలేజ్లో వాళ్ళకి తెలియాలి. ఫైనల్గా మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, మనకంటే ఒక స్ట్రాంగ్ ఎకానమీ డెవలప్ చేసుకోవాలి. సో ఈ అసోసియేషన్ గురించి అయితే, ఈ అసోసియేషన్ మనం స్టార్టింగ్లో చిన్న పోర్టుగోలోనే ఇక్కడ చేసాం, తర్వాత గ్యాలరీలో చేసాం, ఇక్కడ వేస్తున్నాం. నెక్స్ట్ యాక్చువల్లీ సరిపోలే మనకి, ఆడిటోరియంలో వేసుకోవాలని ప్లాన్. ఆడిటోరియంలో వేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఈ కనిపించే ఫేసెస్ 2-3 ఉంటాయి. అయితే మనం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళు చాలా ఉంటారు ఈ అసోసియేషన్ కోసం. ఆ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రసాద్ అయితేనే, మన వెంకట్రావు అయితేనే, రాజు అయితేనే చాలా కష్టపడ్డారు వీళ్ళు. సో వాళ్ళు ఇట్లే కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అసోసియేషన్ పెరిగేకొంది ఇంకా సర్వీసెస్ వైడెన్ చేయాలని నా ఒపీనియన్. అంటే ఎవరికి అవసరం వచ్చినా మన అసోసియేషన్ ఉండాలి. ఎవరు ఆత్మాభిమానం దెబ్బతిన్నా, ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా, నెక్స్ట్ ఇంకెవరైనా స్టూడెంట్స్ ఎవరైనా ఫైనాన్షియల్ బర్డన్ ఉన్నా, లేక బుక్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నా, సో అసోసియేషన్ ఎవరైనా ముందుకు వస్తాం నెక్స్ట్. సో దీనికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, దీనికి ఫండింగ్ ఇస్తాం. నా వంతు నేను ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తే నా వంతు ఎంతమంది ఫండింగ్ నేను చేస్తాను. సో ఈ అసోసియేషన్ తరఫున స్టూడెంట్స్ కోసం ఎంతో ఉంటుంటాం. నెక్స్ట్ స్టూడెంట్స్కి ఏమన్నా క్లినికల్ ఎక్స్పోజర్ కావాలన్నా, ఈ స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే అంతా సింపుల్ రాయడం, కొంతమంది అట్లా వేస్తారు. అట్లా కాక మనం ఇండిపెండెంట్గా పాస్ అవ్వాలి. సో అట్లా ఇండిపెండెంట్గా పాస్ అవ్వడానికి మీకోసం మేము ఎక్స్ట్రా క్లాస్ అని అట్లా. Population, they struggled a lot, dedicated a lot. They even walk to the without supportive schemes. Even 7 kilometers they have walked, and in difficult situation, some became a teacher, some became a doctor, some became bank employees. Now government settled in the cities. Try to observe the kids of that generation. Those kids of this generation who came out of the struggle sitting in the cities, they don't need to face any struggle. Now it's becoming a cakewalk. Now we have to teach and teach especially to our kids how to face these problems. These are very essential. Otherwise, recently I have asked one student actually. I have shown the Bajra, సత్తులు ఇదేనా అడిగితే చెప్పలేకపోతున్నాడు. అది పరిస్థితి. This is the scenario. Okay, people should know why now. There are several problems our kids should also know. This is what I request. We have Associate Professor of General Medicine Dr. Kanchi Mohan with us. Sir, please come and give very essential information. అందరికీ అందరికీ నమస్కారాలు. అవనంటే అనంతం, అవనంటే భూమి, ఆకాశం అంటే అనంతం, అమ్మ అంటే అనంతం, ఆ శబ్దం అనంతం, అది 100% అంటే అనంతం. ఇంత ఇప్పుడే వాడు కాదు అది. ఏ రకంగా అనంతం అంటే జ్ఞానం. 100% ఫస్ట్ ఏంటి, నేను రిక్వెస్ట్ పడితే జ్ఞానం విద్య కోసం ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ తీసుకోండి. అయితే ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఒకటే కాదు, అన్ని కోణాల్లో కూడా సింబల్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ థాట్, సింబల్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ థాట్, సింబల్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్, సింబల్ ఆఫ్ అన్నిటికంటే సోషల్ రిఫార్మ్స్.
అది ఇంపార్టెంట్ అందరికీ. ఏ సింబల్ ఆఫ్ స్పిరిచువల్ వే ఆల్సో. మన భారతదేశంలో ఎన్నో బుద్ధులు అంటారు, అంటారు అంత గొప్ప ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి అందరూ ఎన్నో కష్టాలు ఉంచుకుంటా కానీ ఆ రకంగా ఒక దార్శనికంగా తయారవడం ఈజీ కాదు. మనందరికీ దార్శనికంగా అయ్యారు. నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనం టీచింగ్ హాస్పిటల్. సో నాలెడ్జ్ మనకి ఎందుకంటే పర్సనల్ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్ మర్చిపోయి రెండు స్టూడెంట్ కోసం మన జ్ఞానం. ఇది అన్నికంటే ఇంపార్టెంట్ పేషెంట్ కోసం మన జ్ఞానం. I should acquire the knowledge, I should acquire the skills, apply knowledge and skill to the patient and achieve the results in the form of good health. కానీ పేషెంట్ తన యొక్క ఆరోగ్యం ఎక్కువ ఇంప్రూవ్ చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం హై జాగ్రత్త కావాల్సింది జ్ఞానం. తర్వాత స్టూడెంట్ కోసం మనం చేసిన చెప్పాలని క్లాస్ చెప్పడం కోసం సంబంధించిన జ్ఞానం. ఇది అన్నది మన అందరికీ చేసుకున్నటువంటి ఇది సింబల్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి అది మన విద్యా సంస్థ కోసం, మన హాస్పిటల్ కోసం తీసుకున్నటువంటి అందరికీ అవసరం. తర్వాత ఎక్కువ మన 2-3 విషయాలు లేదు. ఇక్కడ నేను చాలా దూరం నుంచి వచ్చాను, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాను. నాకు మొదట ఎంబీబీఎస్ తెలుగు రాష్ట్రాన్ని ఒక 60 కలిసి చదువుకున్నాను. వచ్చాడు నుంచి ఆయన అంతా ఆదరించాను. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను. తిరుమల సార్ అలాంటి 6 ఉంటే ఆ సంస్థలో పరిశ్రమ పేషెంట్కి దొరుకుతుంది న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, పేషెంట్ ఎక్కడ ఉండాలి, ఎవరు ఎట్లా రావట్లేదు అన్నీ కూడా చాలా సెన్సిబుల్ ఇష్యూస్ని సున్నితంగా చూసేవారు. అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎందుకు అంటానంటే నేను ఎక్కువ అంటే ఘోరం కాదు, నేను నాకు శక్తి కాదు, ఆరోగ్య సాధించగల పేషెంట్ చూస్తాం. తర్వాత మిగతా విషయాలు మన ధ్యానం ఎందుకు ఇచ్చాడు, మన భగవంతుడు అవ్వచ్చు, మన తాలూకా మనకి మన అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి అంబేద్కర్ జ్ఞానం ఇచ్చారు. మన సేవ చేయగలిగినంత సేవ, చేయలేని దానికి మన అవకాశం లేదానికి మన ప్రజల్లో మనం చేయగలిగింది. ప్రజల్స్ బోధపడినంత పర్ఫెక్షన్ మన మనిషి ఉంటే మిగతా సాధ్యపడతాయి. సో ఈ అసోసియేషన్ ప్రారంభించింది కాబట్టి అసోసియేషన్ తరఫున ముందు సార్ మాట్లాడేసి అసోసియేషన్ చేసిన సేవల గురించి తర్వాత మాట్లాడతారు. సందర్భంలో ఈరోజు మనం ఏంటంటే అందరం కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు. ఈరోజు దృష్టి పెట్టుకొని మనం ముందు ఈ హాస్పిటల్ చేసిన సేవలు అయితేనేమి ఇంకా ఈ విజయ విషయంలో కూడా మనం చేసుకుంటూ అన్నట్టయితే ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నాకు ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చేటువంటి వచ్చిన వెంటనే ముందు ఒక పాట విన్నాను. ఆ పాటలో ఉన్న అర్థమే మనం ఇక్కడ పాటించాల్సిన విషయం ఆ పాటలో దాగుందని నేను నమ్ముతున్నాను. ఆ పాట ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి తిండురో తను వెలుగై రాకుంటే, తరాలు తరస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకం గిటబడి నలిగిపోవు కదా నేటి తరం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి వింగునో తను వెలుగై రాకుంటే. ఇది ఆ మాట అర్థం. మనం ఒక స్థితి వాళ్ళు మన హాస్పిటల్కి ఇవాళ ఆరోగ్యం కోసం చూపించుకోవడానికి వస్తారు. వాళ్ళకి మనం 100% సహాయం చేయలేకపోయినా కనీసం మనం చేయగల సహాయం ఎవరికైనా సరే మన తక్కువ జాతి అని ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళని మన వాళ్ళు అనుకున్న వాళ్ళని మీరు నా అనుకుని తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి కానీ వాటికి అన్నిటికీ మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ బాబు సార్ గారికి మా అసోసియేషన్ మొత్తానికి జైబీని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అసనీకుడు, సోషల్ రిఫార్మర్, ఆ నింగి, ఆ సముద్రం, ఈ నేల ఉన్నంత కాలం చిరస్థాయిగా ఉండిపోయే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీములు తెలియజేస్తూ
ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో జై భీమ్ జై భీమ్. ఎందుకు జై భీమ్ అంటున్నామంటే ఇందాక సార్ అలా రిచర్డ్ సార్ చెప్పారు, కార్యక్రమం చిన్న బయట వరండా దగ్గర నుంచి ఈరోజు ఇంతటి హాల్లో ఘనంగా కార్యక్రమం చేసుకుంటూ ఇంత ప్రోగ్రెషన్ ఉంది అంటే దానికి ఈ ముఖ్య కార్యక్రమానికి ఇంత ఆర్గనైజ్ వేలో చేస్తున్న ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఎంప్లాయీస్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ 104/2004 వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు గౌరవ అడిషనల్ డిఎంఈ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ సార్ భగవాన్ నాయక్ గారికి, మనందరినీ ఈ కార్యక్రమంలో తన యొక్క అధ్యక్ష స్పీచ్ తో అదేవిధంగా అందరినీ నోట్ చేస్తూ ప్రతి ఒక్కరికి మంచి విషయాలు తెలియజేస్తూ అవర్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ తిరుమలరావు గారికి, అదేవిధంగా సార్ చెప్పారు బాలాజీ నాయక్ సార్ ఇందాక అభినవ అంబేద్కర్ లాగా సార్ టేబుల్ మీద నేను రాజ్యాంగం పెట్టుకొని ఈ విధంగా ఉండాలని చూపించిన అవర్ ఫౌండరీ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ గారికి, అదేవిధంగా మేడం శ్రీదేవి మేడం గారికి, మా ఆర్థోపెడిక్ మేడం గారికి, మా వేదిక మీద ప్రతి ఒక్కరికి సార్ పేరు పేరున ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా వెంకటేశ్వర గారికి, ఇచ్చిన టీం అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇందాక మా లక్ష్మి మాట్లాడుతూ ఎంతో వివరాలు చెప్పారు. సార్ సుధాకర్ సార్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం మాట్లాడతాం కానీ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎంతో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మా అందరికి ఎంతో జ్ఞానం నింపినందుకు ముందుగా స్టూడెంట్స్ కి అదేవిధంగా అవకాశం ఇచ్చిన సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంబేద్కర్ గారు అంటే ఈజ్ ఎ రోల్ మోడల్. ఏ విషయంలో రోల్ మోడల్? అన్ని విషయాల్లో రోల్ మోడల్. ఒక విషయంలో కాదు, ఆయన ఎడ్యుకేషన్ లో రోల్ మోడల్. ఇందాక మన స్టూడెంట్ చెప్పారు 33 degrees చేశారంటండి. ఇస్ ఇట్ పాసిబుల్? 33 degrees అంట. మనం ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసేసరికి జీవితానికి చాలు, ఒక పెళ్లి చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. కానీ మీకు ఎందుకు చెప్తానండి ఈ మాట, పెళ్లి ఇల్లు పిల్లలు అని? మీరు ఒక గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారు ఒక త్యాగశీలి అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన ఏం త్యాగం చేశాడు? ఏం త్యాగం చేశాడు? జీవితాన్ని త్యాగం చేశాడు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నేను ఇన్స్పైర్ అయిన ఉదాహరణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకసారి కోర్టులో, ఈజ్ లాయర్లో అడ్వకేట్, కోర్టులో ఒక కేసు వాదిస్తా ఉంటే ఆయనకు లెటర్ వచ్చిందంట. ఏమని? ఎమర్జెన్సీ, మీ కొడుకు చనిపోయాడు అని. నిజంగా ఇక్కడున్న వాళ్ళ మనం ఎంతమంది మన ఇంట్లో వాళ్ళకి బాగలేదంటే ఎమర్జెన్సీ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాం. అలాంటిది వాళ్ళ కొడుకు మరణిస్తే కూడా అదే స్టేజ్ మీద ఉండి ఆ వ్యక్తిని గెలిపించడానికి పెట్టిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జగన్. అది పెద్ద రాదు, తెలియజేయ మన బాధ్యత. అక్కడ ఉంచడానికి ఫస్ట్ బోధించు, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేషన్, మనం ఎడ్యుకేట్ చేయాలి. ఆ వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలా. ఏదో ఆశామాషిగా ఈరోజు అందరూ బ్లూ పెట్టుకున్నాం. ఈ బ్లూ అనేది డాక్టర్ అంబేద్కర్ గారిని ఆ రోజు పొలిటికల్ గా కూడా, మీకు విషయం తెలుసో లేదో, ఈరోజు చాలా మంది ఏది ముద్ర వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఎంపీలు అవుతున్నారు. కానీ ఆ రోజు అంత జ్ఞాన సంపత్తి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాడుకొట్టాడు, ఓడిపోచేశారు అందరూ కలిసి. కానీ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇందాక పాప చెప్పింది, 16 దేశాల్లో జన్మదినం జరుపుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జన్మదినం చేస్తే ఆ ఊర్లో చేస్తారు, లేదా వాళ్ళ ఇంట్లో చేస్తుంటారు మహా అయితే. కానీ దేశాలకే ఒక దిక్సూచిగా ఉన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా మనం నిలుపుకోవాలని తెలియజేస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్.
ఒక చిన్న సార్ అధ్యక్షుడు గారు ఒక మాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ బాబు చనిపోయారట. నేను రీసెంట్గా యూట్యూబ్లో విన్నాయి. చనిపోతే అందరూ వచ్చేసారంట, వెయిట్ చేస్తూ ఉన్నారంట. కన్నం చేయాలి కదా, బాడీ దగ్గర పెట్టిన మనం ఎంతసేపు ఉంచుకోం కదా, వెయిట్ చేస్తూ ఉంటే ఆయన ఎదురు చూస్తున్నాడు వాళ్ళ మిస్సెస్ కోసం. వాళ్ళ మిస్సెస్ ఆయన మోహన్ చూస్తుందంట, ఆయన మోహన్ చూస్తున్నారు. ఏంటి అంటే చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తాం మనం సహజంగా? వైట్ క్లాత్, కొత్త బట్టలు తీసుకొని వస్తాం, అవునా కదండి? సహజంగా చనిపోయిన వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ వైట్ వేస్తాం. అయితే అక్కడ ఆర్గనైజేషన్ ఉంటారు కదా, అంబేద్కర్ శిష్యులు అందరూ చూసి ఇందరూ కానివ్వండి అంటుంటే ఎవరు మొహం వాళ్ళు చూసుకుంటున్నారంట, ఎవరు ఏం చేయట్లేదు. అప్పుడు అన్నే అంబేద్కర్ గారు రామాబాయి గారి తల్లి, ఆ మహాతల్లికి ఒకసారి మనకి జోహార్ తెలిపాలని ఒకసారి తెలియజేస్తూ ఆ మహాతల్లి అంబేద్కర్ గారి కళలతో చూసి అర్థం చేస్తుంది. ఏంటంటే ఇంతటి మహోన్నత వ్యక్తి, ప్రపంచ దేశానికి దిక్సూచుకున్న వ్యక్తి, అన్ని డిగ్రీలు చేసిన వ్యక్తి, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి కొలంబో యూనివర్సిటీలో పీజీ పట్టా పొందిన వ్యక్తి, వాళ్ళ బిడ్డ చనిపోతే ఒక క్లాత్ కొత్త గుడ్డ వేయటానికి లేక ఆయన టెన్షన్ పెడతా ఉంటారు. అప్పుడు రమాబాయి అంబేద్కర్ గారు వాళ్ళ పెళ్లికి పట్టు కొట్టు ఉంటాయి కదండి, పెళ్లికి తీసుకున్న ఇది. అప్పుడు పట్టు వస్త్రం, సహజంగా పెళ్లికి బట్టలు ఏం చేస్తాం, పెళ్లి రోజు వేసుకుని బీరోలో క్లాత్ తీసి పెట్టేస్తాం. అప్పుడు ఆ పట్టు గుడ్డ తీసి ఆ డెడ్ బాడీ మీద ఆ కొడుకు మీద పెట్టి బయటికి అందిస్తారు. ఆలోచించుకోండి, ఈరోజు గొప్పగా చెప్పుకుంటాం మేము గొప్ప అనుకొని మనం ఎన్ని రామకోటిలు రాసినా ఆ మొహోన్న వ్యక్తి గొప్పతనం ఎవరు వివరించలేదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తితో బోధించు, సమగ్రించు, పోరాడు. ఆ స్ఫూర్తితో మనందరం కూడా వెళ్ళాలని తెలియజేస్తూ ముందుగా ఈ అంబేద్కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ నెక్స్ట్ జరిగే కార్యక్రమం అంతా కూడా మీరు ముందు స్థాయిలో ఉండి మీరందరూ ఇంకా ఆర్గనైజ్ చేసి, మీరు కాదు మనందరం కూడా కలిసి ఇంకా ఘనంగా అంబేద్కర్ గారి జయంతిని, వారి యొక్క స్ఫూర్తిని మన గుండెల్లో నింపుకోవాలని తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్దలకి, మన సూపరింటెండెంట్ సారు, సుధాకర్ సారు మరియు మిగతా వైద్యులందరికీ, తోటి కొలీగ్స్కి, స్టూడెంట్స్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన శుభాకాంక్షలు. మేము కోవిడ్ తర్వాత జాయిన్ అయ్యాము. ఫస్ట్ గ్యాలరీలో సార్ రిచర్డ్ సార్ చెప్పినట్టు గ్యాలరీలో ఫోటో ఉండింది, ఎవరినైనా బొమ్మ పెట్టిందని చాలా ఆశ్చర్యపోయాము. తర్వాత అందరి సహకారంతో గ్యాలరీలో జరిగింది మరియు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాము. ఈ కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. మా ఊరు నుంచి డొనేట్ చేయడం జరిగింది. ఈసారి కూడా 4 వీల్ చైర్లు తెచ్చాము, కాబట్టి స్టాక్ లేక 2 తీసుకొచ్చాము. థర్డ్ ఫ్లోర్లో కేటాయిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారు చెప్పినట్టు మన వంతు మనకు తోచినంత ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని అనే నిదానంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. రెండవది, అంబేద్కర్ గారు లేడీస్కి సమాన హక్కులు కలిగించాలని, విద్యా అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో మంచిగా సెటిల్ అవ్వాలని చాలాసార్లు అనేక సభల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి మనం మన దేవుళ్ళలాగా గుర్తించాలని కోరుకుంటున్నాను. సమయం లేనందున నేను కూడా అడవిడిగా మాట్లాడాల్సి వస్తుంది. సార్, ఇంకొకటి చిన్న విన్నపము, మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను సార్. నా జూనియరు 20 సంవత్సరాల నుంచి నా జూనియరు ఒక తమ్ముడు గల్లా శివ కందుకూరు ఏరియా హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా చేస్తున్నాడు. అయితే తమ్ముడు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం వాంతులు, పేదలు అట్లా అయ్యి మోషన్స్ అయ్యి హాస్పిటల్ పోతే క్రియాటిన్ 21/18 అట్లా చూపించింది. అంటే అతను లైఫ్లో ఫస్ట్ టైం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, ప్లస్ టైం అబ్డామిన్ స్కాన్ చేయించుకోవడం. తీరా చూస్తే బై బర్త్ కిడ్నీస్ చిన్న సైజ్ అని చెప్పారు. లాస్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మెడికల్ లీవ్స్ ఏమీ లేవు, లాస్ ఆఫ్ పై కింద ఉన్నారు. 7 నెలలు సెలవు పెట్టుకొని సిఎంసి రాయవేలూరులో ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఆడ యాక్యురసీ బాగుంటుందని
డాక్టర్స్ చెప్తుంటూ అక్కడికి వెళ్ళాడు తమ్ముడు. 7 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని పిస్తులా వేసుకొని ప్రజెంట్ ఆరోగ్యశ్రీ కింద కిమ్స్లో డయాలసిస్ చేయించుకుంటున్నాడు సార్. కందుకూరు నుంచి 25 km, ఇక్కడ నుంచి 1 hour, అక్కడి నుంచి 1 hour, 2 hours జర్నీ. వీక్లీ 2 times 3 times రావాలి. ప్రజెంట్ కంటిన్యూ ఉన్నాడు తమ్ముడు. ఒకసారి పైకి రమ్మా. తమ్ముడికి మన అసోసియేషన్ తరఫున సార్ ఏమనుకోవద్దు, ఒక 5,000 మీ చేతుల మీద కావాలని కోరుకుంటున్నాను సార్. యాక్చువల్గా మనం ఒక నెల జీతం లేకపోతే చాలా బాధపడతాము. అటువంటిది తమ్ముడు రీజాయిన్ అవుతూ వచ్చాడు. వచ్చి మన హాస్పిటల్కి వచ్చి ఇదన్న పరిస్థితి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పే చేస్తున్నానంటే నేను చెప్పాను మా సార్ వాళ్ళకి, మంజేష్ గారికి, మన మేడం వాళ్ళకి అందరికి చెప్పి మా వంతు చేస్తున్న తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉండు, మేమందరం చెప్పాము సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలకి, మన సార్ వాళ్ళకు మరి ధన్యవాదాలు తెలుపుతాను. వాళ్ళను విడిచిపెట్టినాడు, ఊరి చివర బ్రతుకులు చూచి కలత చెందాడు. ఉన్న ఊరును కన్న వాళ్ళను విడిచిపెట్టినాడు, ఊరి చివర బ్రతుకులు చూచి కలతను చెందాడు. మనిషి మనిషిని కదిలించాడు, మరో చరిత్రను రాశాడు. మనిషి మనిషిని కదిలించాడు, మరో చరిత్రను రాశాడు. అంబేద్కరుడన్నా అందరి కులాల వాడన్నా, అంబేద్కరుడన్నా అందరి మతాల మనుగడరా. ఉన్న ఊరును కన్న వాళ్ళను విడిచిపెట్టినాడు, ఊరి చివర బ్రతుకులు చూచి కలతను చెందాడు. రేపటి మా బ్రతుకుల్లో ఆజ్యం పోసావు, చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు నింపావు. రేపటి మా బ్రతుకుల్లో ఆజ్యం పోసావు. కులమంటూ కులమంటూ తన్నుకు చస్తుంటే అందరం ఒకటంటూ ముందుకు నడిపావు. కులమంటూ కులమంటూ తన్నుకు చస్తుంటే అందరం ఒకటంటూ ముందుకు నడిపావు. పసిబాలుడిగా బడికి వెళ్ళిన ఊరి నుండి నేను వేరు చేసిన విద్య ఉద్యమం ఆయుధమనుకొని ఊపిరినే దిగమింగుకుంటూ ఎత్తుకు పై ఎత్తులు వేశావు. జై భీమ్ జై భీమ్ అంటూ మేమెలుగెత్తి చాటుదము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. జై భీమ్ అంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు నింపావు, రేపటి మా బ్రతుకుల్లో ఆజ్యం పోసావు. ఒంటరి మా బ్రతుకులకు హక్కులనిచ్చావు, బహుజనుల గుండెల్లో ఊపిరివైనావు. గబ్బిలాలు వేడాడే వేళల్లో ప్రకృతి అంతా నిద్రిస్తుండగా చిల్లులు పడిన ఊరి గుడిసెలో పగలు రాత్రి తేడా తెలియ నిద్రలు లేని రాత్రులు గడిపావు. జై భీమ్ అంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. జై భీమ్ అంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. ఇహమందు విజ్ఞానం అవకోశం పట్టావు, రాజ్యాంగ రూపుడవై స్వేచ్ఛను ఇచ్చావు. ఇహమందు విజ్ఞానం అవకోశం పట్టావు, రాజ్యాంగ రూపుడవై స్వేచ్ఛను ఇచ్చావు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో వర్ణ వివక్షకు నాంది పలకమని వేదం చదివితే నాల్క కోస్తరని బ్రహ్మ నిజానికి విసుగు చెంది నువ్వు
బౌద్ధాన్ని స్వీకరించావు. జై భీమ్ అంటూ మెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. జై భీమ్ అంటూ మెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. కులగజ్జి మూర్ఖులకు గుణపమయ్యావు, కులరహిత దేశంగా చూడాలనుకున్నావు. కులగజ్జి మూర్ఖులకు గుణపమయ్యావు, కులరహిత దేశంగా చూడాలనుకున్నావు. సాంఘిక సమానత జన్మ హక్కని మహర్ చెరువులో నీళ్లను త్రాగి మనుష్మృతుని మంటలు కలిపి పంచభూతములు సరి సమానమని ప్రతి ఊరిలో దేవుడివై నిలిచావు. జై భీమ్ అంటూ మెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. జై భీమ్ అంటూ మెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుదము. వేదికను అలంకరించినటువంటి మన డాక్టర్ భగవాన్ నాయక్ గారు, సూపరింటెండెంట్, మన ముఖ్య అతిథి గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ సి సుధాకర్ సార్, ఎక్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి తిరుమలరావు సార్, ఎక్స్ ఆర్ఎంఓ, అసోసియేట్ ప్రొఫెసర్, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అచ్చెం నాయుడు సార్, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ శ్రీదేవి మేడం, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ సంజయ్ రాజ్ మేడం గారు, సునైన మేడం గారు, రాజశేఖర్ సారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ ఏర్పడటానికి మన సుధాకర్ సార్ గారు అందరితోటి లాస్ట్ టైం అంబేద్కర్ గారి జయంతి జరిగినప్పుడు ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని అసోసియేషన్ తరఫునే మనం ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి అసోసియేషన్ తరఫున అందరికి అంటే ఎంప్లాయీస్ కి లేదా పేదవారికి మంచి మంచి కార్యక్రమాలు అంటే వారికి సహాయం చేయటం, లేదా బ్లడ్ డొనేషన్ లేకపోతే పేదవారికి సహాయం చేయటం, ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఎంప్లాయీస్ కి సహాయం చేయటం, అలాగా ఈ అందరి సహకారంతో ఈ అసోసియేషన్ ని ఇంకా ముందుకి తీసుకెళ్లి నిన్నే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అసోసియేషన్ తరఫున నిర్వహించాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నిలచి గాలిని పెంచే మనిషికెందుకు ఈ కులము, మనిషికెందుకు ఈ కులము, మనిషికెందుకు ఈ కులము. జై భీమ్ అసోసియేషన్ పెట్టడానికి ముఖ్య కారణము ఈక్వాలిటీ, సమానత్వం కోసం ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అలాగే నేను 97లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలియక గవర్నమెంట్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టినట్టు ఎర్రగేట్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు తెలియక నా కంపెనీ పెట్టాను. నేను చదువుకున్నప్పుడు మేటర్ కంపెనీ ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట ఏరియాలో ఒక మేటర్ కంపెనీ ఉంటే తెలియక నేను అప్లికేషన్ లో నా క్యాష్ తోటి రాశాను. ఆ ఇంటర్వ్యూ చేశాను. అందరికి అతను నా పెట్టిన కాలం దగ్గర రెడ్ పెన్ తో రౌండ్ అప్ చేసి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాడు. అప్పుడు నుంచే ఈసీఎల్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, హెచ్ఏఎల్, ఈసీఎల్, బిహెచ్ఎల్ అవన్నీ ఉన్నప్పుడు ఇంకా అక్కడికి పోయినా కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎంత కాదు మనం చదువుకోవాలా, మన బిడ్డలను చదివించాలని చెప్పేసి నేను చిన్న ఎంప్లాయీ, ఓటీ అసిస్టెంట్. నేను కష్టపడి 2 సార్లు డ్యూటీ చేస్తాను. ఒకటి రిమ్స్ హాస్పిటల్, రెండోది ఈ బ్లడ్లు ఇవన్నీ సర్జరీలు చూసి ఈ ఫీల్డ్ కాదని చెప్పేసి
నేను హోటల్లో పనిచేస్తా, సరోవర్ హోటల్ రత్నమహల్ బ్యాక్ సైడ్ వేస్ట్ గా ఉంటున్నందుకు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని బిడ్డని అంబేద్కర్ గారు చెప్పినట్టు చదివే కదా మనల్ని అందరం ఎక్కించేది. ఒక కోటేశ్వరుడు వచ్చి ఒక చిన్న ఆఫీస్ బాయ్ దగ్గర అయినా నుంచోవలసిందే, మనం పంపిస్తేనే వాడు గేట్ లోపలికి వెళ్ళాల్సిందే. అందుకని నా బిడ్డల్ని ఒకరిని బీడిఎస్ చదివిస్తున్నాను కేర్ డెంటల్ కాలేజీ గుంటూరులో. నా కూతురు ఆర్వీఆర్ చేసి గుంటూరులో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. అందుకని అందరూ కూడా మనము సమానత్వం, ఈక్వాలిటీ, కష్టపడి చదివించుకోవాలి పిల్లల్ని. అది ఏం చేసేవన్నా కదా, కష్టపడి పనిచేసి నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మునుముందు రోజుల్లో ఈ అసోసియేషన్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నడి మధ్య మేము ఉంటామంటే సామాన్యం మేము అదే అనుకున్నాం. సుధాకర్ సార్ మమ్మల్ని పిలిచి తన క్యాబిన్ లో మా అందరికి టీలు తెప్పించి కాఫీలు తెప్పించి వాళ్ళ ఇంత పెద్ద డాక్టర్ నడి మధ్య మనం చిన్న ఎంప్లాయ్ కూర్చున్నామంటే అది ఆ జిల్లు, ఆ బ్లడ్, ఆ డిఎన్ఏ ఆ సార్ లో ఉంది కాబట్టి అంబేద్కర్ ఇప్పుడు అంటున్నాడు, పోయింది మార్కాపురం పోయిన తర్వాత మీరు అసోసియేషన్ పెట్టారు ప్రసాద్, నేను ఉన్నప్పుడు పెట్టలేదు, మీ సంగతి చూస్తాను అన్నాడు. అలాగే తిరుమలరావు సారు, శ్రీదేవి మేడం గారు ఎప్పుడు ఏ పేషెంట్ ను పంపించినా మేడం గారు ఇట్లా పేదోడు మేడం గారు అంటే టక్కున చూడటం, మా సంధ్యారాయణ మేడం గారు. అలాగే మా హెచ్ఓడి, నేను ఓటీ అసిస్టెంట్ కాబట్టి మా హెచ్ఓడి జయసుందర సారు ఇట్లే చిన్న కొంచెం టేబుల్ మీద పొనుకు పెట్టడంలోనే బీపీ ఎక్కువైందని పోస్ట్పోన్ రేపు చేద్దామని అంటా ఉంటారు. నాకు ఆ బ్లడ్, ఆ బాధ, మనం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి సార్ని అడిగారు, సార్ మార్కాపురం గిద్దలూరు నుంచి పొదిల నుంచి పల్లెటూరు నుంచి పేషెంట్ వస్తున్నారు సార్, తన ఎన్నికిట్ అటెండర్ వస్తుంది సార్, వాళ్ళకి రోజు పనికి పోతే 500 కూలిపోతుంది సార్, మీరు ఊరిక బీపీనో పల్స్ కొంచెం ఎక్కువ పోస్ట్ మనం వచ్చే వారం చేద్దామన్నారు. ప్లీజ్ సార్ అంటే ప్లీజ్ సార్ అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా మోటివేట్ చేసి మాకు సార్ చేపిస్తే కేసులు చేస్తామన్నారు. అలాగే మనం సహాయం చేయాలి. మదర్ తెరీసా చెప్పినా, అంబేద్కర్ చెప్పినా, మదర్ తెరీసా ఏం చెప్పింది, మాటలు చెప్పే వారికన్నా సహాయం చేసి చెయ్యి విన్నాను. మనం ఎప్పుడు అంబేద్కర్ అని అనుకునే ఆ డిఎన్ఏ, ఆ రక్తము, ఆ బ్లడ్, ఆ డిఎన్ఏ ఉన్న మనము వేరే వాళ్ళకి సహకారులుగా మనం ఉండాలని ఇట్లా అవకాశం ఇచ్చిన మా చీఫ్ అడ్వైజర్స్ కి, టీమ్ మెంబర్స్ కి అందరికి జైవ్యములు తెలియజేస్తున్నా. స్టూడెంట్స్ కి మీకు ఏది ప్రాబ్లం వచ్చినా సార్లు చెప్పినట్టు ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యపరంగా, వైద్యపరంగా ఏది ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్ హెల్ప్ చేయడానికి తప్పకుండా మేము ముందర ఉంటామని జైవ్యములు తెలియజేస్తాం. రెస్పెక్టెడ్ డాక్టర్ సుధాకర్ బాబు గారు, ప్రొఫెసర్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, professors, associate professors, assistant professors, and students, nursing students, and medical students, and ministerial staff. అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అందరూ బాగా మాట్లాడారు బాబాసాహెబ్ గురించి, అంబేద్కర్ గురించి, కాబట్టి నేను చిన్న బ్రీఫ్ గా చెప్తాను, ఏం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, సార్ చెప్పినట్టు ప్రపంచ మేధావి. నేడు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని యావత్ భారతవని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలు స్మరించుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అందరికి తెలిసిందే, మరియు లండన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాన్ని పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు చేశారు. అందరూ చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సామాజిక సంస్కృతిగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మెయిన్ గా డాక్టర్ అంబేద్కర్ ఒంటరితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికులు హక్కుల కోసం అడుగురగతి పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, తదితర వర్గాల్లో సమన్వయం జరిగే వారి హక్కులను భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వశక్తుల సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర దేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణానంతరం ప్రకటించారు.
భారతదేశ చరిత్రలో చిరంజీవిని వెలిగించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని అతని పుట్టినరోజుగా అంబేద్కర్ జయంతిగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి హ్యాపీ అంబేద్కర్ డే. థ్యాంక్ యూ అండి. అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా మా చీఫ్ గెస్ట్గా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, తర్వాత సూపరింటెండెంట్ గారు ఉన్నారు, నేను ఉన్నాను. సో ప్రిన్సిపల్ గారు రాలేకపోయారు, సూపరింటెండెంట్ గారు వచ్చారు. తర్వాత దీనికి వైస్ ప్రెసిడెంట్, ఆనరరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ తిరుమలరావు, తర్వాత అడ్వైజర్స్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ ప్రదీప్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కిరణ్ యూరాలజీ, వీళ్ళందరూ కూడా అడ్వైజర్స్ డాక్టర్స్. వాళ్ళే కాకుండా మనకి దానికి ప్రెసిడెంట్గా వెంకట్రావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా రాజు, అండ్ జనరల్ సెక్రటరీ ప్రసాద్, అండ్ ట్రెజరర్ అయ్యల బాబు, తర్వాత వైస్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజ్ సెక్రటరీస్, మెంబర్స్ అందరు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మా స్టూడెంట్స్కి మేము ఎంబీబీ స్టూడెంట్స్కి అంబేద్కర్ గారి పైన, ఆయన భావజాల పైన ఎస్సే రేటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాము. వాటిల్లో 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, ఎలక్యూషన్లో అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, అలాగే బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళకి కూడా ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత జనరల్ నర్సింగ్ కూడా వాళ్ళకి అలాగే స్టూడెంట్ చాలా ముందుకు వచ్చాడు. అంతా వాళ్ళు మెడికల్ అంటే ఓన్లీ జస్ట్ మెడికల్ వింగ్. ఆయన పేరు మీద చేసి చాలా చక్కగా వాళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళకి మెమోంటోస్ ఇస్తున్నాం, సర్టిఫికేట్లు ఇస్తున్నాం. అలాగే మనం ఈరోజు కార్యక్రమం కేక్ కట్ చేసుకొని ఒక ఆయన భావజాలను మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి, ఇంకా అసోసియేషన్, తర్వాత వీల్ చైర్స్ కూడా ఇంకొక విషయం చెప్పాలంటే, మా అసోసియేషన్ మెంబర్ బ్రహ్మనాయుడు అని ఉన్నాడు, అతను 2 వీల్ చైర్స్ కూడా హాస్పిటల్కి ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఇంకొక 5,000 రూపీస్ ఒక డయాలసిస్ పేషెంట్ కూడా ఆయన మనం ఆర్థిక సహాయంగా చేయటం జరిగింది దీంట్లో భాగంగా. అలాంటిది కాబట్టి ఇక్కడ పేద ప్రజలకి, పేషెంట్లకి సర్వీస్ ఎలా చేయాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకొని ఈ అంబేద్కర్ అసోసియేషన్ ద్వారా మంచి కార్యక్రమం చేసి మన ఒంగోలులో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.